అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆరోగ్య శాఖ దీనికి తదనుగుణంగా నడుచుకుంటూ ఉంది. ఏపీ వ్యాప్తంగా అలర్ట్ అయింది ఆరోగ్య శాఖ. కేసులపై నిరంతరం నిఘా పెట్టింది ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది ఒమిక్రాన్ వేరియంట్. కేరళలో రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కేసులు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 500కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. RF5 సబ్ వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటూ ఉన్నారు ఆరోగ్య నిపుణులు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదంటూ సూచించడం జరుగుతోంది వైద్యులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇది విస్తరిస్తూ ఉంది. అంటే ఇది కేవలం భారత్లోనే ఉందా అంటే కాదు. భారత్తో పాటు సింగపూర్, సౌత్ ఈస్ట్ ఏషియాలోని కొన్ని దేశాల్లో కూడా ఇది విజృంభిస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. బట్ మనం చెప్తూ ఉంటాం, ఎప్పుడైనా కాస్త నిర్లక్ష్యం అది పెను ప్రమాదానికి దారితీయచ్చని చెప్పి. కాబట్టి ప్రస్తుతం ఈ విషయంలో కూడా ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. భయపడద్దు, కానీ జాగ్రత్త కోసం భయపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కాస్తంత అజాగ్రత్త కూడా ప్రాణాల మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తదనుగుణంగా నడుచుకోండి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఎలా ఉన్నాయి, ఏ మేరకు నమోదవుతూ ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా కాస్త అంటే 12 ఉన్నప్పుడే 4 మరణాలు నమోదైన సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగింది? ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు RF5 వేరియంట్ అయితే గుర్తించారు. బేసిక్ గా కడపకి సంబంధించిన 4 కేసుల్ని పుణె ల్యాబ్కి పంపించిన పరిస్థితి మనం చూసాం. 4 నమూనా పరీక్షలు సంబంధించిన పుణె ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి అఫీషియల్ గా ఒక రికార్డ్ అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇది RF.5 వేరియంట్ గా గుర్తించారు. అంటే దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, అప్రమత్తంగా ఉంటే చాలు అనేది చాలా వరకు చెప్తున్న పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ పాజిటివ్ నమూనాలకి యూనోమ్ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా అయితే గుర్తించారు. అంటే ఇది కరోనా వైరస్ లో ఒక ఉప అంశం. అంటే ఆ వైరస్ కి సంబంధించిన దాంట్లో ఒక మైనర్ కి సంబంధించిన అంశంగా చెప్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించిన వాటి RF.5 అనేది ఒకటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ కడప జిల్లాకు సంబంధించిన దాంట్లోనే 4 కేసులు అక్కడ నమోదైన పరిస్థితి. దీనికోసం అని పుణేకి వైరల్స్ ని పంపించిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన ఫలితాలు ఆల్మోస్ట్ ఇందాకనే అందాయి. సో ఈ మేరకు సత్కుమార్ యాదవ్ కూడా ఉన్నతాధికారులతో మాట్లాడిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా WHO కూడా ఈ వైరస్ ను సాధారణంగా జినోమిక్ పర్యవేక్షణలో భాగంగానే పరిశీలిస్తోంది చెప్తే పెద్దగా దీన్ని వైరల్ కావచ్చు, దీనివల్ల ఎఫెక్ట్ కావచ్చు, పెద్దగా ఉండకపోవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఒమిక్రాన్ RF5 షార్ట్ పర్యవేక్షిస్తుంది అనేది ఇక్కడ దర్శకులు చెప్తున్న పరిస్థితి. ఎక్కువగా సింగపూర్ లో కూడా అగ్నేషియాలో కొన్ని దేశాల్లో కూడా ఈ RF5 ఎక్కువగా ఉంది అనేది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం కావచ్చు, లేకపోతే ఇతర ఒమిక్రాన్ వేరియంట్ లో పోలిస్తే ఇది ప్రమాదకరమైన ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ప్రజలైతే ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే దీంట్లో అసలుకి ఒమిక్రాన్ RF5 అంటే ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఇది కొత్తగా RF5 అంటే ఏంటి అనే దాని మీద కూడా కొంతగా తీసుకుంటే RF5 అనేది SARS-CoV-2 వైరస్ కి చెందిన ఒమిక్రాన్ ఇది ఆ ఒమిక్రాన్ సంబంధించిన వేరియంట్ కూడా ఒక సబ్ లీనియస్ గానే దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇది JN1 వేరియంట్ నుంచి LF7P2P5 గా కొన్ని శాఖలు దాకా సహజపరణానికి చెందిన ఉపవంశంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లక్షణాలతో కొంత ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, మూసు గారడం లేదు మూసుకుపోవడం,
అలసట, శరీరంలో కొన్ని నొప్పులు కొన్ని ఉంటాయి. కొంత ఆర్ఎస్ఐ లక్షణాలు ఈ సాన్నిధ్యంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా 16 నుంచి నిన్న 12 వరకు, జూన్ 16 నుంచి ఈ నెల 12 కేసులు నమోదైన పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఈ 12 కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ చనిపోయిన ఒక ముగ్గురులో పూర్తిగా కూడా వాళ్ళకి వేరే హెల్త్ పరమైన జన్యుని ఇష్యూస్ చనిపోయారు చెప్తే ఇక్కడ వేరే దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. బేసిక్ గా ఇప్పుడు ఈ వేరియంట్ లో RFI సబ్ వేరియంట్ గా గుర్తించిన నేపథ్యంలో అంటే ఓన్లీ దగ్గు, జలుబు లేదా నీరసంగా రావడం, కొంత గొంతు నొప్పి రావడం ఇటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనపడతాయి. దానివల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. దానికి సంబంధించిన మెడిసిన్స్ లేదు, దాని వేరియంట్ కి సంబంధించిన మిగతాయన్నీ కూడా చాలా వరకు దీని మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు బయట కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కేసులు నమోదవుతాయి. చంద్రపూర్ లాంటి దేశాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు గురించి కోవిడ్ తోనే చనిపోయారా అన్న ఒక ఆలోచన వస్తే దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఏమి అటువంటి కంటెంట్ ఏమి కనపడలేదు. వాళ్ళకి ఎన్నిపరమైన అంశాలు రెండు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి ఆ నేపథ్యంలో వాళ్ళు అటెండ్ అయ్యారు చెప్తే వాళ్ళకి వేరే ఇష్యూస్ వల్లనే చనిపోయారు చెప్తే ఈ కోవిడ్ వల్ల చనిపోయింది కాదు అనేది. అయితే దీనివల్ల ప్రభుత్వం చేస్తున్న అంశాలు లేదు, ప్రభుత్వం చేసుకుంటున్న చర్యలు అంటే ప్రధానంగా ఐసోలేషన్స్ ఏర్పాటు చేయడం, కొంత అప్రమత్తంగా ఉండడం, వివిధ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో దీని గురించి పెద్దగా అప్డేట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఐసోలేషన్స్ వార్డ్స్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుంటూరు GGH కావచ్చు, లేకపోతే విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే వైజాగ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వీటిని అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రధాన గవర్నమెంట్ హాస్పిటల్ ఐసోలేషన్స్ కోసమని పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అందులో ఇక్కడ జ్వరము, లేకపోతే గొంతు నొప్పు, లేకపోతే అలసటగా ఉండటమో, ముక్కులో నుంచి నీళ్లుగా ఉండటమో అటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా దీనికి ఇష్యూస్ ఉన్నాయి. అంటే దాని మెడిసిన్ క్యూర్ చేయడానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. గతంలో లాగా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. తద్వారానే ఈ అంశాలకు సంబంధించి పూర్తి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కృష్ణమోహన్ చెప్పినట్టుగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్